Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించి తీరుతామని వైకాపా శ్రేణులన్నీ కూడా కట్టగట్టుకొని మోహరించాయి. తమ సర్వశక్తుల్ని ఒడ్డి వారు పోరాడుతున్నటువంటి సంఘటనలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాలు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైకాపా తన ప్రభంజనాన్ని కొనసాగించింది. పుంగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, అట్లాగే రాష్ట్ర మంత్రివర్యులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదే పని మీద వారి తన యొక్క చిత్తశుద్ధిని, ఏకాగ్రతని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి వారు వినియోగిస్తున్నటువంటి వైనం మనకు కనిపిస్తుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఏం జరుగుతుంది, గెలిస్తే ఏం జరుగుతుంది? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రకటనలు లేకపోతే వ్యూహాలు అవి చూస్తుంటే నాకు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి చేసిన ప్రయత్నం ఒకటి గుర్తుకొస్తుంది. ఆవిడికి అత్యంత విధేయుడిగా, నమ్మకస్తుడుగా ఉన్నటువంటి సువేందు అధికారి అనే ఒక టీఎంసీ నాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని బీజేపీ వాళ్ళు జాగ్రత్తగా ఆ పార్టీలోకి లాగారు. ఆయన మీద బోల్డ్ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. జైలుకి వెళ్తావా, మా పార్టీలోకి వస్తామంటే ఆయన బీజేపీలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కేసులు ఏమి ఆయన మీద అసలు ఒక అంగుళం కూడా ముందు కథల్లా. నందిగ్రామ్ ఆయనది కూడా. సో మమతా బెనర్జీని ఓడించు అని చెప్పారు. ఆయనకు కావాల్సిన సమస్త వనరులు బీజేపీ వాళ్ళు ఏర్పాటు చేశారు. సువేంద్ర అధికారి గెలిచారు, మమతా బెనర్జీ ఓడిపోయింది. ఏమైంది? ఏమీ కాల. ఆవిడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పలానా నియోజకవర్గంలో గెలవాలి అని రూల్ ఏం లేదు మన పార్లమెంటరీ డెమోక్రసీలో. ఒకసారి మంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల్లోపు ఏదో ఒక చట్టసభకు ఎంపిక అయితే సరిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు 1989 నుంచి 2019 వరకు బ్రేక్ అనేది లేకుండా 7 సార్లు వరుసగా కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు 24 అనుకోండి. అంటే 1989లో మొదలైన ఆయన కుప్పం జైత్రయాత్ర 2024 వరకు అప్రతిహతంగా కొనసాగుతూనే వస్తున్నది. రేపొద్దున్న కుప్పంలో ఆయన్ని ఓడించారు అని అనుకుందాం. ఏమవుద్దు? ఆయనకి నష్టమేం అవ్వదు. ఎందుకని? తెలుగుదేశం కనుక మెజారిటీ స్థానాలు సాధిస్తే చంద్రబాబు నాయుడినే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకుంటారు. గవర్నర్ హ్యాజ్ నో ఆప్షన్, ముఖ్యమంత్రి అవుతారు. 6 నెలల్లోపు అయితే అసెంబ్లీకో లేదంటే శాసన మండలికో ఎన్నికవుతారు. అందులో చిన్నతనం కానీ ప్రెస్టేజ్ ఇష్యూ కానీ ఏమీ లేదు. వైసీపీ వాళ్ళకి కలిసి వచ్చేది కూడా ఏమీ లేదు. నేషనల్ ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే చంద్రబాబును ఓడించాము అని సంకలు గుద్దుకోవడం తప్పించి చంద్రబాబును ఓడించడం వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమీ లేదు. ఇక్కడ మళ్ళీ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిచి తెలుగుదేశం పార్టీకి మెజారిటీ రాలేదు శాసనసభ ఎన్నికల్లో అనుకున్నాం. ఉపయోగం కూడా ఏమి లేదు. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు? నేను ముఖ్యమంత్రిగా తిరిగి శాసనసభలో అడుగుపెట్టే వరకు నేను మళ్ళీ రాను ఈ సభకి అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు, అందరికీ తెలుసు. సో ఎమ్మెల్యేగా గెలిచి సుఖమేమీ లేదు. అంటే చంద్రబాబు ఒకవేళ గెలిస్తే తెలుగుదేశం కూడా గెలవాలి, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు గెలిచి తెలుగుదేశం ఓడిపోయింది అనుకోండి, చంద్రబాబు గెలిచి సుఖం లేదు, ఎమ్మెల్యేగా ఉండి సుఖం లేదు. మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి పాత్రే మరొకమారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళలేడు. సో ఆయన వెనకాల ఉన్న డిప్యూటీ లీడర్ ఎవరో అసెంబ్లీకి వెళ్ళాలి. అసలు అసెంబ్లీయే జరగదు అనుకోండి. సంవత్సరానికి 10 రోజులు 12 రోజులు దాని గురించి ఏముంది. కాకపోతే దాని పేరు మీద వీళ్ళు 5 ఏళ్ళు సుఖం అనిపిస్తారు తప్ప అసెంబ్లీ అనేది ఇర్రెలవెంట్ అయిపోయింది. వాళ్ళ
కాకపోతే దేనికో దానికి ఎన్నిక అవ్వాలి కాబట్టి పదవుల కోసం అసెంబ్లీ అనే పేరు చెప్పుకొని ఎన్నికవుతున్నారు. అది ఒక ఆస్పెక్ట్. తెలుగుదేశం గెలిచింది అనుకోండి, శాసనసభ పక్షం మెజారిటీ స్థానాలు, చంద్రబాబుకు నష్టం ఏముంది? ముఖ్యమంత్రి అవుతానికి అడ్డంకి ఏం లేదు కదా, అప్పుడు వైసీపీకి వచ్చింది లేదు కదా. నాకు అనిపించింది ఏంటంటే వైసీపీ అనేక రాంగ్ ప్రయారిటీల మీద ధనము, సమయము, వాళ్ళ తెలివితేటలు, శ్రమ ఉపయోగిస్తున్నారు. చాలా రాంగ్ ప్రయారిటీలు ఒక లిస్ట్ వేయచ్చు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలి అనుకోవటం కూడా ఒక రాంగ్ ప్రయారిటీ పొలిటికల్గా. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అయితే వైసీపీ తాము మెజారిటీ స్థానాలు గెలవబోతున్నామని భావించి కుప్పంలో కూడా చంద్రబాబును ఓడిస్తే ఇబ్బంది ఏమీ లేదు, చంద్రబాబుకు వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. అయితే ముఖ్యమంత్రి అంటే పార్టీ గెలిచి ఇతను గెలవకపోతే నష్టం లేదు, పార్టీ ఓడిపోయి ఇతను గెలిస్తే అప్పుడు ఉపయోగం లేదు. అందువల్ల ఏ రకంగా చూసుకున్నా కూడా చంద్రబాబు మీద వాళ్ళు అంత మానసికమైన ఎనర్జీ, శ్రమ, డబ్బు, వ్యూహం, అంగబలం ఇవి వాడటం అంత కరెక్ట్ కాదు. ఇవన్నీ ఇంకో చోట వాడితే వాళ్ళకి మెరుగైన ఫలితాలు వస్తాయి, ఎక్కువ ప్రయోజనాలు స్థానాల్లో వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే రేపు చంద్రబాబు గెలిస్తే కుప్పంలో జగన్ ఇంత ఫోర్స్ పెట్టిన, ఇంత వ్యూహం పెట్టిన, ఇన్ని శక్తులను సమీకరించిన, పొంగనూరు ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైన్యాలను మోహరించిన చంద్రబాబు గెలిచాడు అని చంద్రబాబు ప్రతిష్ట బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది. జగన్ ఈ 5 ఏళ్ళు వచ్చేసింది కూడా అదే, చంద్రబాబు ప్రతిష్టను పెంచటమే. ఆయన్ని గనక పలకరించకుండా ఉన్నట్టయితే ఈ 5 ఏళ్ళు అసలు ఎక్కడుండేవాడో తెలిసేది కాదు మనకు. చంద్రబాబు నాయుడిని చాలా ఓపికగా, జాగ్రత్తగా, రకరకాలుగా విమర్శించడం ద్వారానో ఇంకో విధంగానో ఆయన ఇమేజ్ని బాగా పెంచిన వాళ్ళు వైసీపీ నేతలే. బయట పవన్ కళ్యాణ్ బాగా పెంచిన వాళ్ళు కూడా వైసీపీ నేతలే. పవన్ కళ్యాణ్ పెంచిన వాళ్ళు వైసీపీ నేతలే. ఆయనకి 4 భార్యలు ఉంటే ఎందుకు, 5 భార్యలు ఉంటే ఎందుకు, ఆయన ఓపిక ఆయన చేసుకుంటాడు. ఆయన ఎవరిని వద్దనలేదు కదా. అంటే ఏంటంటే రాంగ్ ప్రయారిటీస్ వైసీపీలో. మనం ఏది చేస్తే గెలుస్తాం అనేది వాళ్ళు ఆలోచించట్లా, ఏది చేస్తే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం అనేది ఆలోచిస్తున్నారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం అంటే ప్రతిపక్షాల ఇమేజ్ పెంచటమే. వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తే ఇష్టం వచ్చినట్టు తిరగంటారా బాబు మాకు అభ్యంతరం లేదని అంటే ఒక చేయి గాలిలో ఊపితే ఏమీ సౌండ్ రాదుగా. ఆ ప్రతిపక్షాల వాళ్ళు ఎంతసేపు ఇట్లా ఊపినా కూడా దానికేం ట్రాక్షన్ ఉండదు. వీళ్ళు ఎప్పుడైతే ఇట్లా చేతికి చేయి జాడిస్తున్నా కొడుతున్నారో సౌండ్ వస్తుంది. అందువల్ల చంద్రబాబు నాయుడుకి వచ్చిన నష్టం స్థూలంగా చూస్తే పెద్దగా లేదు. ఆయన గెలిచినా ఓడినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఇన్ హిస్ పొలిటికల్ ఫార్చ్యూన్స్. ఇది నా ఉద్దేశం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.